నమస్కారం. ఈ వీడియోలో క్వశ్చన్ పేపర్ జనరేషన్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఉన్న ఈ క్వశ్చన్ పేపర్ జనరేషన్ మీద క్లిక్ చేయండి. తర్వాత జనరేట్ క్వశ్చన్ పేపర్ మీద క్లిక్ చేయండి. ఇందులో మొదటి స్టెప్ క్వశ్చన్ పేపర్ కాన్ఫిగరేషన్. అంటే ముందుగా మీరు క్వశ్చన్ పేపర్ మోడల్ని సెట్ చేయవలసి ఉంటుంది. అందుకోసం ముందుగా మీరు మీడియం, క్లాస్ మరియు సబ్జెక్ట్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఎగ్జామినేషన్ నేమ్ దగ్గర మీరు కండక్ట్ చేయాలనుకుంటున్న ఎగ్జామ్ నేమ్ను, అంటే ఫార్మేటివ్ అసెస్మెంటా, సమ్మేటివ్ అసెస్మెంటా, లేక స్లిప్ టెస్టా, యూనిట్ టెస్టా అనేది టైప్ చేయండి. తరువాత ఆ ఎగ్జామ్ను మొత్తం ఎన్ని మార్క్స్కి కండక్ట్ చేయాలనుకుంటున్నారో ఎంటర్ చేయండి. ఇక్కడ క్వశ్చన్ పేపర్ స్కోప్ దగ్గర మీకు మల్టిపుల్ చాప్టర్స్, సింగిల్ చాప్టర్ అని 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. అంటే మీరు క్వశ్చన్ పేపర్ని ఒక స్పెసిఫిక్ టాపిక్కి మాత్రమే జనరేట్ చేయాలనుకుంటున్నారా, లేక ఒకటి కంటే ఎక్కువ చాప్టర్స్కి జనరేట్ చేయాలనుకుంటున్నారా అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు మల్టిపుల్ చాప్టర్స్ను సెలెక్ట్ చేసుకుంటే మీరు ఒకటి కంటే ఎక్కువ చాప్టర్స్కి క్వశ్చన్ పేపర్ని క్రియేట్ చేయవచ్చు. ఒకవేళ మీరు సింగిల్ చాప్టర్ను సెలెక్ట్ చేసుకుంటే సంబంధిత చాప్టర్లోని సబ్ టాపిక్స్తో సహా క్వశ్చన్ పేపర్ని క్రియేట్ చేయవచ్చు. ఇక్కడ నేను మల్టిపుల్ చాప్టర్స్ను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆబ్జెక్టివ్స్ అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న టాపిక్ను బేస్ చేసుకుని ఇక్కడ అభ్యాస లక్ష్యాలు ఉంటాయి. మీరు ఇంగ్లీష్ కాకుండా మరే ఇతర సబ్జెక్ట్ను ఎంచుకున్నా సరే మీకు ఇక్కడ నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్ మరియు హయ్యర్ ఆర్డర్ థింకింగ్ అని 4 ఆబ్జెక్టివ్స్ కనిపిస్తాయి. మీరు ఇంగ్లీష్ను ఎంచుకుంటే నాలెడ్జ్, కాంప్రహెన్షన్, ఎక్స్ప్లెనేషన్ మరియు అప్రిసియేషన్ అనేవి కనిపిస్తాయి. ఈ ఆబ్జెక్టివ్స్ పర్సంటేజెస్ అన్నీ కలిపితే 100% ఉంటుంది. మీరు ఈ పర్సంటేజెస్ను మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. అంటే నాలెడ్జ్కి సంబంధించి మరికొన్ని ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చి హయ్యర్ ఆర్డర్ థింకింగ్కి తక్కువ క్వశ్చన్స్ ఇవ్వాలని అనుకున్నా, లేదా మరేదైనా ఆబ్జెక్టివ్ పర్సంటేజ్ని తగ్గించి మరొక ఆబ్జెక్టివ్కి ఎక్కువ పర్సంటేజ్ ఇవ్వాలనుకున్నా ఇలా మీకు అవసరమైన మార్పులు చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే అన్ని ఆబ్జెక్టివ్స్కి కలిపి మొత్తం పర్సంటేజ్ మాత్రం 100% ఉండాలి. మార్క్స్ డిస్ట్రిబ్యూషన్. మార్క్స్ డిస్ట్రిబ్యూషన్లో మొత్తం మార్క్స్ మీరు సెలెక్ట్ చేసుకున్న చాప్టర్స్ అన్నింటికి డిస్ట్రిబ్యూట్ చేయబడతాయి. ఇక్కడ కూడా మీరు డిస్ట్రిబ్యూట్ చేయబడిన మార్క్స్ను మార్చవచ్చు. కానీ మీరు ఏ మార్పులు చేసినా మార్క్స్ అన్నింటినీ యాడ్ చేస్తే మొత్తం మార్క్స్ పైన మీరు ఎగ్జామినేషన్ నేమ్ ప్రక్కన ఇచ్చిన టోటల్ మార్క్స్కు సరిపోవాలి. లేదంటే అది నెక్స్ట్ లెవెల్కు వెళ్ళదు. మార్చవలసిన అవసరం లేకపోతే మీరు దానిని అలాగే ఉంచవచ్చు. తరువాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. క్వశ్చన్ పేపర్ జనరేషన్లో సెకండ్ స్టెప్ క్వశ్చన్ పేపర్ టెంప్లేట్. ఇక్కడ మీకు డిఫాల్ట్గా 3 రకాల క్వశ్చన్స్ కనిపిస్తాయి. ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మరియు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. మీరు ఈ క్వశ్చన్ టైప్స్ని మార్చాలనుకుంటే మార్చవచ్చు. అందుకోసం ప్రతి క్వశ్చన్ టైప్ దగ్గర ఉన్న డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేసి అందులో నుండి మరేదైనా క్వశ్చన్ టైప్ను మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు 3 కంటే ఎక్కువ రకాల క్వశ్చన్స్ను ఇవ్వాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న ప్లస్ గుర్తు మీద క్లిక్ చేసి ఆ క్వశ్చన్ టైప్ను యాడ్ చేయవచ్చు. మీరు ఏదైనా ఒక క్వశ్చన్ టైప్ను డిలీట్ చేయాలనుకున్నా కూడా డిలీట్ చేయవచ్చు. అందుకోసం ఇక్కడ కనిపిస్తున్న డిలీట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఫస్ట్ స్టెప్లో టోటల్ మార్క్స్ దగ్గర ఇచ్చిన మార్క్స్ అనేవి ఇక్కడ ఉన్న అన్ని క్వశ్చన్ టైప్స్కి డిస్ట్రిబ్యూట్ చేయబడతాయి. మీరు క్వశ్చన్ టైప్ను యాడ్ చేసినా లేక డిలీట్ చేసినా ఇక్కడ ఉన్న నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని, మార్క్స్ పర్ క్వశ్చన్ని చేంజ్ చేయడం తప్పనిసరి. ఎందుకంటే వీటన్నింటి మొత్తం మీరు ఫస్ట్ స్టెప్లో టోటల్ మార్క్స్ దగ్గర ఇచ్చిన మార్క్స్కి సరిపోవాలి. అలా సరిపోకపోతే మీరు నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళదు. కాబట్టి మీరు చేసిన మార్పులకి అనుగుణంగా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని, మార్క్స్ పర్ క్వశ్చన్ని చేంజ్ చేయవలసి ఉంటుంది. తరువాత ఇక్కడ ఉన్న ఈ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. కానీ మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళే ముందు ఒకవేళ ఫస్ట్ పేజీలో ఏదైనా మార్పులు చేయాలి అనుకుంటే ఇక్కడ ఉన్న ఈ ప్రీవియస్ బటన్ మీద క్లిక్ చేయండి.
అది మిమ్మల్ని ప్రీవియస్ పేజ్కి తీసుకువెళ్తుంది. అక్కడ చేంజెస్ చేసిన తర్వాత అక్కడ ఉన్న నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే మీరు మళ్ళీ తిరిగి ఈ పేజ్కి వస్తారు. అప్పుడు ఈ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక క్వశ్చన్ పేపర్ జనరేషన్లో థర్డ్ స్టెప్ బ్లూ ప్రింట్. ఇక్కడ మీరు ఫస్ట్ స్టెప్లో సెలెక్ట్ చేసుకున్న ఆబ్జెక్టివ్స్, సెకండ్ స్టెప్లో సెలెక్ట్ చేసుకున్న క్వశ్చన్ టైప్స్ అన్నింటితో సహా క్వశ్చన్ పేపర్ బ్లూ ప్రింట్ సిద్ధంగా ఉంటుంది. వీటన్నింటినీ మరొకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ కూడా మీరు ఆబ్జెక్టివ్స్ను చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అన్నీ సరిగ్గా ఉన్నాయి అనుకుంటే జనరేట్ క్వశ్చన్ పేపర్ మీద క్లిక్ చేయండి. క్వశ్చన్ పేపర్ జనరేట్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ జనరేట్ చేయబడింది. ఈ క్వశ్చన్ పేపర్ని ఒకసారి చెక్ చేసుకోండి. తరువాత ఈ క్వశ్చన్ పేపర్కి సంబంధించి మీ అభిప్రాయాన్ని తెలియచేయాలనుకుంటే ఇక్కడ కుడివైపున మీ ఫీడ్బ్యాక్ను సెలెక్ట్ చేయవచ్చు. మీ అభిప్రాయాన్ని మీరు కామెంట్ రూపంలో కూడా తెలియచేయవచ్చు. ఇక ఇక్కడ క్వశ్చన్ పేపర్ మరియు బ్లూ ప్రింట్ రెండూ కూడా మీకు వర్డ్ డాక్యుమెంట్లో అందుబాటులో ఉన్నాయి. మీరు వాటిని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. వర్డ్ డాక్యుమెంట్ కాబట్టి మీరు ఏవైనా ప్రశ్నలను మార్చాలనుకున్నా కూడా మార్చి సేవ్ చేసుకోవచ్చు.